నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు పట్టాణపాలిలో సంపయుక్త పచ్చయ గురించి చెప్పుకున్నాం. ఈరోజు విప్పయుక్త పచ్చయం గురించి చెప్పుకున్నాం. దీన్ని వియోగ పచ్చయం అని కూడా అంటారు. సాధారణంగా విప్పయుక్త అంటే విడిపోయి ఉండటం లేదా విరుద్ధమైన స్వభావం కలిగి ఉండటం. అభిధమ్మం ప్రకారం ఈ నామము అంటే మనస్సు మరియు రూపం అంటే శరీరం, దీన్ని పదార్థం అని కూడా అంటారు. ఈ రెండు వేరు స్వభావాలు కలిగినవి. మనసుకి తెలిసే గుణం ఉంటుంది, కానీ ఈ రూపానికి ఆ గుణం ఉండదు. అయినప్పటికీ ఈ రెండు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కలవకుండానే పరస్పరం సహకరించుకునే స్థితే విప్పయుక్త పచ్చయ అంటారు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఉంటుంది. అదేంటంటే నీరు మరియు తామరాకు. నీరు తామరాకు మీద ఉన్నప్పటికీ అది ఆకులో కలిసిపోదు. అలాగే మనస్సు మరియు శరీరం కలిసి పనిచేసిన వాటి ప్రాథమిక స్వభావాలు వేరుగా ఉంటాయి. ఈ విప్పయుక్త పచ్చయలో 3 రకాలు ఉంటాయి. అంటే 3 కాలాల్లో జరుగుతుంది ఈ సంబంధం. మొదటిది సహజాత విప్పయుక్త, అంటే మనసు మరియు రూపం ఒకే సమయంలో పుట్టి ఒకదానికొకటి ఆధారంగా ఉండటం. ఉదాహరణకి గర్భధారణ సమయంలో కలిగే మొదటి చిత్తం లేదా హృదయవస్తు. అలాగే రెండవది పురేజాత విప్పయుక్త, అంటే ముందు పుట్టిన భౌతిక అవయవం, ఉదాహరణకి కన్ను వంటివి. తర్వాత పుట్టే మనసుకి, అంటే చూపు, దృశ్య జ్ఞానం ఉంటాయి కదా, వాటిని ఆధారంగా ఉండడమే ఈ పురేజాత విప్పయుక్తం. ఇంకా పశ్చాజాత విప్పయుక్తం. ఇది తర్వాత పుట్టిన మనసు అంతకుముందే ఉన్న భౌతిక శరీరాన్ని పోషించడానికి లేదా నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఇలా ఇవి 3 రకాలుగా ఉంటాయి. అయితే మనకి ఈ సంపయుక్త పచ్చయ గురించి నేను చెప్పుకున్నాను. అది నీరు మరియు పాలలాగా కలిసి ఉన్నట్లు అని చెప్పుకున్నాము. కానీ ఈ విప్పయుక్త పచ్చయ దానికి వ్యతిరేకమైంది. మనస్సు మరియు రూపం వేరుగా ఉంటూనే సహకరించుకోవడం. ఉదాహరణకి నీరు ఇంకా నూనె, వాటి రెండింటిని కలిపినప్పుడు అవి దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ కలవవు మొత్తంగా. కానీ నీరు పాలు అవి కలుస్తాయి. అది సంపయుక్త పచ్చయ, ఇది విప్పయుక్త పచ్చయ. ఈ సహజాత విప్పయుక్త అంటే ఒకేసారి పుట్టేవి. అవేంటి? మనస్సు, అంటే మనం పుట్టిన క్షణంలోనే మనస్సు ఇంకా రూపం రెండు ఒకేసారి పుట్టుతాయి. దీన్ని ఇలా చెప్పుకోవచ్చు. ఒక భవనం కట్టేటప్పుడు పునాది మరియు స్తంభాలు ఒకదానికొకటి ఎలా ఆసరాగా ఉంటాయో, అలాగే మనస్సు ఇంకా శరీరం మనస్సుకి ఆసరాగా నిలుస్తాయి. కానీ పునాది స్తంభం కాదు, స్తంభం పునాది కూడా కాదు, కేవలం ఆసరాగా ఉంటాయి మాత్రమే. అలాగే పురేజాత విప్పయుక్తకి అంటే ముందు పుట్టి తర్వాత దానికి సహాయపడేవి. అంటే మన శరీరంలోని 5 ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇంకా స్పర్శ, చర్మం ముందే పుట్టి ఉన్నాయి. అయితే కన్ను అనే రూపం ముందు ఉంటేనే దాని ద్వారా వచ్చే చూపు, అంటే చక్షు విజ్ఞానం అని మనసు పనిచేస్తుంది. ఇక్కడ కన్ను భౌతికమైనది, చూపు మానసికమైనది. కన్ను చైతన్యం లేనిది, కానీ అది మనసు పని చేయడానికి ఒక వేదికను చేస్తుంది, అంటే వేదికలిస్తుంది, ఒక బేస్ ఇస్తుంది అన్నమాట. అలాగే పశ్చాజాత విప్పయుక్త, ఇది తర్వాత పుట్టి ముందున్న దానికి సహాయపడేవి. అంటే మనం పుట్టిన తర్వాత కలిగే ఆలోచనలు మరియు చిత్తవృత్తులు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి లేదా నడిపించడానికి సహాయపడతాయి. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వాటి ఆహారం కోసం వెతకాలనే
కోరిక అంటే మనసు ఉంటుంది అక్కడ. అంటే తర్వాత కలిగిన కోరిక కలిగిన అది అప్పటికే ఉన్న వాటి శరీరాన్ని ముందుకు నడిపిస్తుంది. మనసు ఇచ్చే శక్తి వల్ల శరీరం నిలబడుతుంది. దానికే ఈ పశ్చాజాత విప్పయుక్త అన్నది ఉపయోగపడుతుంది. ఈ చిత్తం అన్నది హృదయ వస్తువు ఆధారంగా ఉత్పన్నం కావడం వలన చిత్తం హృదయ వస్తువుతో పశ్చయ సంబంధం కలిగి ఉంటుంది. కానీ చిత్తం హృదయ వస్తువుతో సంప్రయుక్తమై ఉండదు. ఎందుకంటే చిత్తం హృదయ వస్తువు రెండు వేరు ఆశ్రయాలు కలవి. అందువలన చిత్తం హృదయ వస్తువుతో విప్పయుక్త పశ్చయ సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకి తీపి తిన్న వెంటనే చేదు పదార్థం తిన్నప్పుడు తీపి రసానుభూతి వెంటనే విప్రయుక్తమై చేదు రసానుభూతి సంప్రయుక్తమవుతుంది. తిరిగి పులుపు తిన్నప్పుడు చేదు విప్రయుక్తమై పులుపు రసానుభూతి సంప్రయుక్తమవుతుంది. ఈ చిత్త స్కందాలు అంటే రూపధర్మాలతో విప్పయుక్త సంబంధం కలిగి ఉంటాయి. చిత్తం యొక్క 4 స్కందాలు అవి వాటంతట అవే వేరైనవి. శరీరంలోని రూపాల యొక్క ధర్మాలు కూడా వాటంతట అవే వేరైనవి. చిత్త ధర్మాలు రూపధర్మాలు రెండు వేరు అయినప్పటికీ అవి ఒకదానితో మరొకటి కలయకుండా ఒకే దగ్గర ఉండి ప్రాణి యొక్క జీవితాన్ని నడిపిస్తాయి. అందువలన విప్పయుక్త పశ్చయ సంబంధంలోని 2 భాగాలు నామం ఇంకా రూపం. ఇంకా నామం పశ్చయమైనప్పుడు రూపం కూడా పశ్చయ ఉత్పన్నం అవుతుంది. అలాగే రూపం పశ్చయమైనప్పుడు నామం పశ్చయ ఉత్పన్నం అవుతుంది. ఈ విధంగా నామరూపాలు 2 అన్యోన్య పశ్చయాలు అయినప్పటికీ ఈ 2 వేరు ధర్మాలు అంటే నీరు నూనె 2 కలిసి ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలవకుండా విడిగానే ఉంటాయి. నామధర్మాలు పటిసంధి క్షణంలో ఇతర కర్మజ రూపాలకు ప్రవృత్తి కాలంలో చిత్తజ రూపాలకు విప్పయుక్తాలుగా పశ్చయ సంబంధం కలిగి ఉంటుంది. విప్పయుక్తం ఇంకా పురేజాత పశ్చజాతాలుగా కూడా అన్యోన్య పశ్చయాలు పురేజాతాలుగా చిత్త ధర్మాలకు రూపాలు పశ్చయాలు ఇంకా పశ్చజాతాలుగా రూపం నామానికి పశ్చయం. దీని గురించి కొంచెం వివరంగా చెప్తాను. ఈ పశ్చిమ జాత విప్పయుక్తం అంటే పుట్టే నామధర్మాలు ముందే పుట్టిన రూపధర్మాలకు బలాన్ని ఇవ్వటం. మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలో రూపాలు మారుతూ ఉంటాయి. తర్వాత కలిగే చిత్తాలు అంటే ఆలోచనలు సంకల్పాలు ఈ భౌతిక శరీరాన్ని నిలబెట్టడానికి పోషించడానికి సహాయపడతాయి. అంటే ఆకలి వేసినప్పుడు కలిగే చిత్తం ఆహారం తీసుకోవాలనే సంకల్పం ద్వారా శరీరాన్ని అంటే ముందే ఉన్న రూపాన్ని కాపాడుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ విప్పయుక్త పశ్చయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఇవి ఎలా మనసు శరీరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కానీ వేరు అని అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ చెప్తాను. ఒక రాజ్యంలో జ్ఞాని అనే పేరు గల ఒక అంధుడు ఉన్నాడు, అంటే గుడ్డివాడు. ఇంకా బలుడు అనే పేరు గల ఒక కుంటివాడు కూడా ఉండేవాడు. ఈ జ్ఞాని అంటే మన మనస్సు అంటే నామాన్ని చెప్పుకోవచ్చు. నామం అనేది పాలి పదం, మనస్సు అనేది తెలుగులోకి అనువాదం చేస్తాం. అంటే ఈ జ్ఞాని అనే వ్యక్తిని అంధుడిని మనం మనస్సు అనుకోవచ్చు. ఇతనికి కళ్ళు కనిపించవు కానీ అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఆలోచించగలడు కానీ నడవలేడు. ఇక బలుడు, ఇతడికి శరీర రూపం అంటే శరీరం లేకుంటే రూపం ఉంది. అతనికి కళ్ళు కనిపిస్తాయి, మంచి బలం ఉంది కానీ కాలు పక్షవాతం వల్ల నడవలేడు. తెలివితేటలు కూడా తక్కువ. అంటే ఈ శరీరాన్ని ఆ విధంగా తీసుకోవచ్చు. ఒకరోజు ఆ ఊరిలో పెద్ద మంటలు అంటుకున్నాయి. అందరూ పారిపోతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అక్కడే ఉండిపోతే ప్రమాదం.
అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఒప్పందం ఏంటంటే, ఈ బలుడు అంటే శరీరం లేకపోతే బలవంతుడు ఆ జ్ఞానిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఆ జ్ఞాని దారి చూపిస్తూ ఉంటే బలుడు నడుస్తూ ముందుకు సాగాడు. అయితే ఈ ఇద్దరి ప్రయాణంలో మనం 3 ముఖ్యమైన విషయాలను గమనించాలి. ఒకటేంటంటే సహకారం అంటే కండిషనింగ్. జ్ఞాని అంటే మనసు దారి చూపకపోతే ఆ బలుడు అంటే ఆ శరీరం గుంటలో పడిపోతాడు. బలుడు నడవకపోతే జ్ఞాని అక్కడే ఉండిపోతాడు. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి అంటే పచ్చయాలుగా ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే మనం ఇక్కడ కలవని స్వభావాన్ని కూడా చూడొచ్చు. ఆ జ్ఞాని భుజాల మీద ఉన్నంత మాత్రాన జ్ఞాని మరియు బలుడు ఒక్కటిగా అయిపోలేదు. జ్ఞాని అంటే అతనే, బలుడు అనేవాడు బలుడే. జ్ఞాని ఆలోచనలు బలుడికి రావు, బలుడి ఆకలి జ్ఞానికి తెలియదు. వారిద్దరూ కలిసి పని చేస్తున్నారు, కానీ వేరువేరు వ్యక్తులుగా మిగిలిపోయారు. అలాగే మన శరీరంలో కూడా అంతే. మనం చెయ్యి ఎత్తాలి అనుకోగానే ఆ మనస్సు చెయ్యి లేస్తుంది. అంటే ఎత్తాలి అనుకునేది మన మనస్సు, చెయ్యి లేపేది ఈ శరీరం. ఇక్కడ ఆలోచన వేరు, కండరాల కదలిక వేరు. 2 కలిసినట్టు అనిపిస్తాయి, కానీ అవి విడివిడి ధర్మాలు అని మనకి ఈ విప్పయుక్త పచ్చయ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పుకున్న కథలో బలుడు మరియు జ్ఞాని కలిసి ఎలాగైతే అడవిని దాటారో, అలాగే మన జీవితంలో ఈ నామం అంటే మనస్సు మరియు రూపం అంటే శరీరం కలిసి ఈ సంసార ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. అంటే నీరు తామరాకుని తాకినా అది ఆకులో ఇమడడు. అలాగే నటుడు వేషం వేసిన అతను ఆ పాత్రలో పూర్తిగా కలిసిపోవడం, అంటే లోపల తను వేరే అని అతనికి తెలుసు. అయితే దీన్నే మనం విప్పయుక్త పచ్చయగా అర్థం చేసుకోవాలి. అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉన్న దేని స్వభావం దానిదే. నేను అనే వ్యక్తి లేడు అనేది మనకి ఇక్కడ చెప్తుంది. కేవలం దారి చూపించే జ్ఞాని అంటే మనస్సు, అలాగే మోసుకెళ్ళే ఈ బలుడు ఎవరైతే ఉన్నారో శరీరం మాత్రమే ఉన్నారు అని గ్రహించటమే ఇక్కడ మనం ధ్యాన మార్గంలో నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా ఇక్కడ పుట్టినప్పటి నుంచి రకరకాల నమ్మకాలతో అత్త అంటే ఆత్మ ఉందని నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ అత్త అనేది ఏమీ లేదు, కేవలం స్కందాలు మాత్రమే ఉన్నాయనేది బుద్ధ చెప్తారు. అంటే అనత్త ఇక్కడ లేదు అనడానికి కారణం ఏంటి? స్కందాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్ వ్యక్తి లాంటి అంటే నేను నాది అనేది ఏమీ లేదు, స్కందాలు మాత్రమే ఉన్నాయి అని నిరూపిస్తుంది. అంటే మనసు వేరు, శరీరం వేరు అని తెలుసుకోవడం వల్ల నేను అనే అహంకారం తగ్గుతుంది. ఇవి కేవలం కార్యకారణ సంబంధం వల్ల నడుస్తున్నాయి అనేది అర్థమవుతుంది. అలాగే ధ్యానం చేసుకునేటప్పుడు ఏది రూపము అంటే ఫిజికల్ సెన్సేషన్ ఉంటాయి కదా, మరియు ఏది నామము అంటే మెంటల్ ఫార్మేషన్స్ అని గుర్తించడానికి ఈ విప్పయుక్త పచ్చయ జ్ఞానం చాలా అవసరం. ఇవి 2 వేరువేరుగా ఉన్నాయి, వేరువేరుగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకునే వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొందరు అంటే ఇప్పటి సొసైటీలో ముఖ్యంగా వ్యక్తిగత మానసిక ఆరోగ్యం ఇంకా సామాజిక సంబంధాల విషయంలో ఈ విప్పయుక్త పచ్చయ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి. నేటి సమాజంలో చాలామంది శారీరక నొప్పులను మానసిక బాధగా లేదా మానసిక ఆందోళనను శారీరక వ్యాధిగా భావించి భయపడుతూ ఉంటారు. ఈ విప్పయుక్త జ్ఞానం ఏం చెప్తుందంటే, మన శరీరం అంటే రూపం పడే కష్టం వేరు, మన
మనస్సు దానికి స్పందించే తీరు వేరు అని గ్రహిస్తే శరీరానికి నొప్పి ఉంది కానీ నేను ఆ నొప్పిని మనసుకి అంటించుకోనక్కర్లేదు అనే స్పష్టత వస్తుంది. దీనివల్ల మానసిక దృఢత్వం అనేది పెరుగుతుంది. అలాగే నేను అనే అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల సమాజంలో గొడవలకు ప్రధాన కారణం ఏంటి? నేను, నాది అనే భావన. ఈ పచ్చయం ప్రకారం మన శరీరం, మనసు కేవలం కొన్ని కారణాల వల్ల అంటే కొన్ని కండిషన్స్ వల్ల కలిసి పనిచేస్తున్నాయి. కండిషన్స్ అంటే కార్యకారణ సంబంధం ఇక్కడ. అవి శాశ్వతం కాదని తెలుస్తుంది. అంటే ఇక్కడ అత్త అనేది ఏం లేదు, ఆత్మ అనేది ఏమీ లేదు. అనంత అనే అవగాహన రావడం వల్ల ఎదుటి వారితో ఘర్షణలు తగ్గుతాయి. ఇంకా విపయుక్త పచ్చయాల్లోని కలవకుండా సహకరించుకోవడం అనే సూత్రం ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ్యత వేరు, తన నిజ స్వరూపం వేరు అని గుర్తిస్తాడు. ఆఫీస్ సమస్యలకు ఇంటి సమస్యలను ఆఫీస్కి తీసుకెళ్ళడు. అంటే ఒకదానితో ఒకటి కలవకుండానే తన విధులను నిర్వహించగలుగుతాడు. ఇంకా ముఖ్యంగా కొన్ని వీటికి బానిసలు అవ్వటం. అంటే ఉదాహరణకి ఒక రూపానికి, అంటే మొబైల్ అనే ఒక వస్తువు, దీని రూపం అనుకోవచ్చు, దాన్ని వాడాలనే కోరిక అది మనసులో కలుగుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న విభజనను గుర్తించగలిగితే మనం వస్తువులకు బానిసలు కాకుండా వాటిని మన నియంత్రణలో ఉంచుకోగలుగుతాం. అయితే శరీరం అనారోగ్యంగా ఉన్న మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల బయట పరిస్థితులు గందరగోళంగా ఉన్న లోపల స్థిరంగా ఉండవచ్చు. ఇది ముఖ్యంగా మనకేం చెప్తుందంటే కలిసి ఉండు కానీ కలిసిపోకు. ఇప్పుడు నీరు ఇంకా నూనె కలిసి దగ్గరగా ఉన్నా అవి పూర్తిగా కలిసిపోవు కదా. అదేవిధంగా ఈ శరీరం, మనసు కలిసి ఉన్న పూర్తిగా అవి కండిషన్స్ వల్ల ఏర్పడ్డాయని గమనిస్తూ వాటిలో కలిసిపోకుండా ఉండటం. ముఖ్యంగా మనకి కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అని అనుకుంటా. కానీ విపయుక్త పచ్చయ తెలిసిన వ్యక్తి ఇలా అనుకుంటారు: శరీరంలో వేడి పెరుగుతుంది, మనసులో ఒక ఆలోచన కలిగింది అని గమనిస్తాడు. దీనివల్ల మీ మనసు అంటే జ్ఞాని మరియు మీ శరీరం అంటే బలుడు వేరువేరు అని గుర్తించినప్పుడు ఆ కోపం మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు ఆ భావోద్వేగం నుండి విడిపోయి ప్రశాంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాగే కొన్నిసార్లు శారీరక నొప్పులు, అనారోగ్యం కూడా వస్తూ ఉంటుంది కదా. వయసు పెరిగే కొద్దీ లేదా అనారోగ్యం వచ్చినప్పుడు శరీరం సహకరించదు. అప్పుడు మనసు కూడా నీరసించిపోతుంది. దీన్ని ఇలా అన్వయించుకోవచ్చు: శరీరానికి వ్యాధి వచ్చింది కానీ నా మనసు కాదు అని విభజించి చూడటం. ఈ శరీరం అంటే ఈ రూపం బలహీనపడిన మనసు ధ్యానం ద్వారా లేదా మంచి ఆలోచనల ద్వారా బలంగా ఉండవచ్చు. ఈ అవగాహన మీ లోపల ఇంకా విశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. అలాగే వస్తువుల మీద వ్యామోహాన్ని కూడా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మనం ఒక కొత్త కారు లేకపోతే ఫోన్ కొన్నప్పుడు అది పాడైతే మనం కూడా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ వస్తువుని మనలో ఒక భాగంగా కలిపేసుకుంటాం. ఇక్కడ వస్తువు ఉండటం ఇబ్బంది కాదు, దాన్ని మనలో ఒక భాగంగా మార్చుకోవడమే అది ఇబ్బంది. అంటే వస్తువు అనేది రూపం, అది వేరు. దానిని ఉపయోగించే మనసు అంటే నేను వేరు అని నిరంతరం గుర్తు చేసుకోవడం, అది మిమ్మల్ని ఈ అటాచ్మెంట్ నుండి కాపాడుతుంటే, ఆ మమకారం నుండి కాపాడుతుంది. ఇంకా కుటుంబంలో లేదా ఉద్యోగంలో బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కూడా మనం చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఉదాహరణ కిందకి చెప్పుకున్నాం కదా, ఒక నటుడు స్టేజ్ మీద తండ్రిగానో రాజుగానో నటిస్తూ లోపల తను ఎవరన్నది మర్చిపోడు. అలాగే మీరు ప్రపంచంలో అన్ని పనులు చేస్తూనే లోపల ఇదంతా ఒక కార్యకారణ సంబంధమే, అంటే పఠించే సముపాదం మాత్రమే అని ఎరుకతోటి చూడటం. అలా ఉండటం వల్ల
కేవలం బాధ్యత మాత్రమే ఉంటుంది. అక్కడ బంధనం ఉండదు. ఇంకా సమత లేదా విపశ్యన ధ్యానం చేసేటప్పుడు అంటే సమాధి ఇంకా విపశ్యన, అది శ్వాసను గమనించడం అంటే రూపమును గమనించడం. ఆ గమనించే తెలివి అది ఎక్కడి నుంచి? నామం నుంచి వస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కాలిలో నొప్పి పుడితే నాకు నొప్పిగా ఉంది అనకుండా రూపంలో మార్పు కలిగింది, నామం దాన్ని తెలుసుకుంటుంది అని విభజించి చూడటం, ఇదే విప్పయుక్త పశ్యం యొక్క అత్యున్నత అన్వయం అన్నమాట. ఈ విప్పయుక్త పశ్యం అంటే దూరం కాదు, స్పష్టత. ఒక వ్యక్తి కలిసి ఉన్న, ఒక పని చేస్తున్న మనలోని ప్రశాంతతను కోల్పోకుండా ఉండటమే దీని పరమార్థం. ముఖ్యంగా మనసుని శరీరాన్ని వేరువేరుగా చూడటం ఇది మనకి నేర్పిస్తుంది. అంటే ఉదాహరణకి ఇందాక కోపం గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగండి. అప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతుందని గమనించండి. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? గుండె వేగంగా కొట్టుకోవడం, ముఖం ఎర్రబడటం, కళ్ళలో నీళ్లు తిరగడం. ఇది కేవలం భౌతికమైన మార్పు అని గమనించండి, గుర్తించండి. ఇక్కడ గుర్తించడం అన్నమాట ముఖ్యం. ఇది నాది అని కాకుండా కేవలం గుర్తించడం. అయితే మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, అతను నన్ను అవమానించాడు, లేదా నాకు చాలా కోపం వస్తుంది, ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే అని గమనించండి. ఇక ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టే మీకు ఆ అనుభవం కలుగుతుంది. కానీ విప్పయుక్త పశ్యం ప్రకారం అవి రెండు ఒకటి కాదు. రూపం మార్పు చెందుతుంది, నామం దాన్ని తీసుకుంటుంది, అంటే తెలుసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే, విభజించి చూడటం మొదలుపెట్టినప్పుడు ఈ విషయాన్ని, ఈ పరిస్థితికి మీరు బానిస అవ్వరు. మీరు కేవలం ఒక సాక్షిగా మారతారు. అంటే కోపం వస్తే నేను కోపిష్టిని అనకుండా కోపం అనే ఒక నామధర్మం కలిగింది అని అనుకుంటే ఆ కోపం తనంతట తానే తగ్గిపోతుంది. నొప్పి కలిగితే నాకు నొప్పి అనకుండా రూపంలో ఒక అలజడి కలిగింది అని గమనిస్తే మీరు ఆ నొప్పిని తట్టుకునే శక్తిని పొందుతారు. ఇది మంచిదే. కొన్నిసార్లు కొన్ని బాహ్య పరిస్థితుల వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. అటువంటప్పుడు నొప్పులు కలిగినప్పుడు దానికి మెడిసిన్ తీసుకోవాలి. దాన్ని కూడా గమనిస్తాను అంటే అది తప్పు. ఇక్కడ మెడిసిన్ తీసుకోవాలి, దాంతోపాటు ఈ పెయిన్ లాగా చూడటం మొదలుపెట్టాలి. సో దీనివల్ల మన మనసు వాటికి అంటిపెట్టుకోకుండా ఉంటుంది. ఇక్కడ అంటిపెట్టుకోవడం వల్లే ఆ మమకారం పెరుగుతుంది. మమకారం పెరగడం వల్ల నేను నాది అనే భావం పెరుగుతుంది. సో దాన్ని వదిలిపెట్టడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇది ఈరోజు ప్రవచనం.